ఇది మధ్యప్రదేశ్లోని మోరేనా ప్రాంతం. రహస్యాలు, శివుడి ఆరాధన, భయంకరమైన కథలతో నిండిపోయిన ప్రదేశం. పగలైతే ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో ప్రశాంతంగా కనిపించే ఈ ప్రాంతం రాత్రి అయితే ప్రపంచానికి తెలియని రహస్యాలను దాచుకున్న చరిత్ర పుటల్లో ఓ మృగాలయం లాగా నిలిచిపోయిన దేవాలయం కాకాన్ మత్ ఆలయం. ఈరోజు మనం కాకాన్ మత్ దేవాలయ చరిత్రను, శిల్పకళా ప్రత్యేకతను, ఇంకా ఈ ఆలయాన్ని చుట్టుముట్టిన భయానకమైన కథలను తెలుసుకోబోతున్నాం. కాకాన్ మత్ దేవాలయం 11వ శతాబ్దంలో రాజా కీర్తిరాజ్ నేతృత్వంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం దాదాపు 100 అడుగుల ఎత్తున అమర్చబడింది. కానీ విచిత్రం ఏంటంటే దాన్ని నిర్మించడానికి ఒక మోటార్ కానీ సిమెంట్ కానీ ఉపయోగించలేదు. ఈ ఆలయం గాలిలో నిలబడినట్లుగా కనిపిస్తుంది. చరిత్రకారులు ఏమంటున్నారంటే ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. కానీ రాత్రుల్లో శివుడి రుద్ర స్వరూపం మళ్ళీ ప్రత్యక్షమవుతుందనే గాసిప్స్ ఇంకా ఈ ప్రాంతంలో వినపడుతూనే ఉన్నాయి. ఆలయ నిర్మాణం ఇంత మాయాదారమైనదిగా ఎలా ఉందంటే శిల్పాలు కదులుతున్నట్లుగా, రాత్రి సమయాల్లో ఒక నల్లని ఆకారం నాట్యం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ కాకాన్ మత్ ఆలయ నిర్మాణం వాస్తవానికి ఒక శిల్పకళా అద్భుతం. ఇక్కడ కనిపించే ప్రతి శిల్పం మహా విశిష్టమైనదే కాదు, భవిష్యత్తులో కనిపించే శిల్పకళకు ఎంతో ఆధారమైనదిగా ఉంటుంది. మనం చూస్తున్న ఈ ఆలయాన్ని తయారు చేయడానికి దాదాపు 800 టన్నుల శిలలను ఎలాంటి ఆధునిక యంత్రాంగం లేకుండా ఒకదానిపై ఒకటి అమర్చారు. ఇంత దృఢంగా ఉన్న ఈ కట్టడం 1000 సంవత్సరాలుగా ఎందుకు కదలలేదు? ఎందుకు దీనిపై ప్రకృతి దాడికి ప్రభావం చూపలేదు? అలానే దీని మీద ఎంతో మంది రాజులు దాడి చేశారు, కానీ ఈ ఆలయాన్ని ఏమీ చేయలేకపోయారు. దానికి గల కారణం ఏంటి? ఇవన్నీ కూడా ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఒక శాపగ్రస్త ప్రదేశం. కాకాన్ మత్ ఆలయ చరిత్ర పుటల్లో నిండిన ఘనతకు ఒక ఉదాహరణ. అదే సమయంలో రహస్యాల చీకటితో ముడిపడిన ఒక భయంకరమైన ప్రదేశం. ఈ ఆలయంపై శివుడి కోపం కురిపించారు అని అక్కడ స్థానికులు నమ్ముతారు. కానీ అలా ఎందుకు జరిగింది? పురాణాలు చెప్తున్న దాని ప్రకారం ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. కానీ ఆలయ నిర్మాణం పూర్తయిన కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఒక ఘోరమైన తప్పు జరిగింది. ఆ గుడిలో ఉండే ఒక ప్రధాన పూజారి శివుడి ప్రతిష్టకు విరుద్ధంగా కొన్ని నియమాలను అతిక్రమించాడు. ఈ తప్పు శివుడి కోపానికి కారణమైంది. తన కోపం తట్టుకోలేక శివుడు ఈ ఆలయానికి శాపం ఇచ్చారని, అప్పుడు అక్కడ పూజలు ఆగిపోయాయని, అక్కడ ఆలయ వైభవం మసగబారిపోయిందని అక్కడి ప్రజలు చెప్తున్నారు. శాపం ప్రకారం ఈ ఆలయంలో ఎవరైనా రాత్రి పూజలు నిర్వహిస్తే వారిపై మహాశివుడు కోపం కురుస్తుందని నమ్ముతారు. ఇక్కడ రాత్రి వేళ జరిపిన ప్రతి పూజ విధి వినాశనానికి దారితీస్తుందని స్థానికులు చెప్తారు. చివరిసారిగా ఒక ప్రధాన పూజారి రాత్రి పూజ నిర్వహించాలని ప్రయత్నించినప్పుడు ఆలయం చుట్టూ తుఫాన్ రావడం మొదలైంది. ఆ పూజారి ఆ రాత్రి నుండి కనిపించలేదని చెప్తున్నారు. శాపం కేవలం ఒక కథేనా, లేక నిజంగా ఈ ఆలయం దాని ప్రభావం చూపించిందా? ఆలయంలో ఉన్న రహస్య శక్తుల వల్ల అనేక వింత సంఘటనలు జరిగాయని చెప్తున్నారు. పూజ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఒక మూఢనమ్మకంగా కనిపించిన వారి అనుభవాలు మాత్రం చెప్పే కథలు చాలా వేరుగా ఉన్నాయి. కాకాన్ మత్ ఆలయం శివుని ప్రతిష్టకు అంకితమైనప్పటికీ శాపం కారణంగా
దాని వైభవాన్ని సజీవంగా ఉండనీయలేదు. ఈ కట్టడం ఇన్నేళ్లుగా దాని ఒంటరితనంలో నిలబడి దాని చరిత్రతో పాటు ఆత్మల గాథలను దాచుకుంది. ప్రతి పాడుబడిన గోడ, ప్రతి విరిగిన శిల్పం ఒక వింత కథ చెబుతుంది. కాకన్మత్ ఆలయం కేవలం చరిత్రకే కాదు, భయానక కథలకు కూడా చిరునామాగా మారింది. ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, అంతుపట్టలేని రహస్యాలకు భూగర్భం. కాకన్మత్ ఆలయం ప్రాచీన శిల్పకళకు ఒక ఉదాహరణలా ఉంటుంది. కానీ రాత్రి పడితే ఈ ప్రదేశం పూర్తిగా మారిపోతుంది. మామూలుగా కనిపించే ఈ కట్టడం చీకటిలో తన అసలు రూపాన్ని చూపిస్తుంది. రాత్రి 12 గంటల తర్వాత ఈ ఆలయంలో ఒక వింత ఆరామం ఉంటుంది. చందన గంధం ఒక్కసారిగా గాల్లో విస్తరిస్తుంది. ఆ సమయంలో ఆలయ సమీపంలో ఎవ్వరూ ఉండకూడదని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఆలయానికి దూరంగా ఉన్నవారు కూడా విన్న ఒకే ఒక భయంకరమైన విషయం ఏంటంటే, చీకటి పడిన తర్వాత అక్కడ ఏదో కదులుతూ ఉన్నట్లు, కొన్ని రూపాలు గాల్లో తేలాడుతున్నట్టు కనిపిస్తాయని చెప్తున్నారు. అవి దైవాల లేక దయ్యాల? అత్యంత ధైర్యవంతులు కూడా ఈ వింత దృశ్యాల గురించి మాట్లాడేందుకు భయపడతారు. ఎందుకంటే ఈ ఆకారాలు ఎవరైనా చూస్తే అది వాళ్ళ దురదృష్టానికి సంకేతమేనని గ్రామస్తులు నమ్ముతారు. ఒక చిన్న కథ ఇక్కడికి వచ్చిన ధైర్యవంతుల గురించి చెప్తుంది. వాళ్ళు రాత్రి ఆలయంలోకి వెళ్ళినప్పుడు తమ గుండెల్లో చప్పుడిని కూడా అనుభవించినట్లు చెప్తున్నారు. కానీ అది నిజంగా వారి గుండెల్లో చప్పుడేనా, లేక ఎవరో వారి వెనుక నడుస్తున్నట్లుగా ఉన్న భయమా? ఇక్కడికి రాత్రి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇదే చెప్తారు. మీరు ఒంటరిగా ఉన్నా మీ చుట్టుపక్కల 100 మంది ఉన్నట్లుగా అనిపిస్తుందట. కాకన్మత్ ఆలయం చుట్టూ ఉండే అడవిలో పశువుల అరుపులు, క్షణాల్లో వచ్చే నిశ్శబ్దం, ఇక్కడ కొన్ని రాత్రుల విషయంలో జరిగిన సంఘటనలు ఇప్పటికీ అందని విధంగా ఉన్నాయి. గ్రామస్తులు చెప్తున్న దాని ప్రకారం ఆలయం చుట్టూ ఉన్న అడవిలో మృగాలు అసహజంగా ప్రవర్తిస్తాయి. రాత్రి వేళ మాత్రం పశువుల అరుపులు అనూహ్యంగా ఒక్కసారిగా ఆగిపోతుంది. ఆ సమయంలో ఏదో ఒక విచిత్రమైన శబ్దం మొదలవుతుంది. కాకన్మత్ ఆలయంలో రాత్రి వేళ ఎవ్వరూ పూజ చేయరు. కానీ చాలా మంది ఒకే కథ చెప్తుంటారు. రాత్రి 2 గంటల సమయంలో ఎవరో మంత్రాలు పఠిస్తున్నట్లుగా శబ్దం వినిపిస్తుందని, ఎవరూ అక్కడ లేకపోయినా ఆ శబ్దాలు గాలిలో వినిపిస్తున్నట్లుగా వస్తుంటాయి. ఆ శబ్దాలు దేవుడి ఆరాధన కోసమా, లేక ఆత్మలు పెట్టే ఘోషణ? ఆ శబ్దాలు వింటేనే అక్కడికి వచ్చిన వాళ్ళు వణికిపోయి మరీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఇంకొక కథ ఏంటంటే, ఆలయంలో ఒకసారి ఎవరో శివలింగాన్ని కదిలించడానికి ప్రయత్నించారని చెప్తారు. ఆ రోజు రాత్రి అక్కడ ఒక నాగిని ఆకారంలో కదిలిన వింత దృశ్యం గ్రామస్తులు చూశారని చెప్తున్నారు. ఆ ఘటన తర్వాత ఎవ్వరూ కూడా ఆలయ శివలింగానికి దగ్గరగా వెళ్ళడానికి సాహసం చేయలేదు. ఇది శివుడి రక్షణగా నమ్ముతారు. అండ్ ఫైనల్ గా నేనేమంటానంటే,